సో గిరిధర స్వామి ఏమంటారు, మీరు ఓడిపోయారని చెప్పేసి అని అనుకుంటున్నారా? గెలిచామని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా ఓటమే ఉంటుంది అదో సైడ్. అస్సలు కాదండి, అసలు కాదు. ఓటమి అనేటువంటిది కాదు. కొన్ని ఇలాంటివి అనేక సార్లు విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలతోని అనేక మంది ధర్మం మీద, సాంప్రదాయాల మీద అటాక్ చేయడం జరిగింది. వాటన్నిటిని తట్టుకుని ఇన్ని సంవత్సరాలు నిలబడి ఈ దేశం మీకు ఒక బుక్ గురించి చెప్తాను, కుడోస్ టు ఇండియా అని చెప్పి. నేను చెప్పేది కాదు, ఒకటి కాదు, క్యూబన్ ప్రెసిడెంట్, ఇంతకుముందు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన రాశారు ఒక బుక్, కుడోస్ టు ఇండియా. ద ఓన్లీ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ విచ్ సర్వైవ్డ్ ద ఆక్యుపేషన్ ఆఫ్ ఇస్లామిస్ట్ అండ్ క్రిస్టియన్స్. ఇందరిని తట్టుకుని ఈ రోజుకి 80, ఆయన పర్ఫెక్ట్ కమ్యూనిస్ట్, ఆయన క్యూబన్ ప్రెసిడెంట్ ఎవరైతే, ఆయన రాసిన పుస్తకంలో ఉన్నది కుడోస్ టు. నేను లైబ్రరీస్లో పనిచేశాను కాబట్టి నేను చాలా పుస్తకాలు చదవగలిగే అవకాశం వచ్చింది నాకు. అందుకని నేను చదివిన బుక్ నేను చెప్తున్నాను, కుడోస్ టు ఇండియా అని ఒక బుక్ ఉంది. ఆ బుక్లో రాస్తారు ఏకైక ధర్మం హిందూ ధర్మమే. మిగతా ఎక్కడ చూసినా ఏ రాజ్యాన్ని ఇస్లాం వాళ్ళు ఆక్యుపై చేశారో అది ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది. ఏ రాజ్యాన్ని క్రిస్టియన్ కంట్రీస్ ఆక్యుపై చేశాయో క్రిస్టియన్ కంట్రీస్ అయ్యాయి. మీరు లెక్క చూసుకోండి, నన్ను చెప్పమంటే 50 పేర్లు చెప్తాను ఇప్పుడు. ద ఓన్లీ కంట్రీ ఇండియా, ఇది ఒక్కటి మాత్రమే హిందూ ధర్మం ఈ రోజుకి 80 కోట్లకి తక్కువ కాకుండా జనాభాతోని దానికి ఉన్నటువంటి పరిధి లోపల ఉన్నటువంటి ఏకైక గొప్ప మతము సనాతన ధర్మము హిందూ మతం. ఇలాంటి సంప్రదాయాల మీద, ఇలాంటి విధానాల మీద అనేక రకాల విప్లవాత్మకమైనటువంటివి, కొన్ని దుష్ప్రవర్తనతో కూడా చేసినటువంటి అనేక ఘటనలు జరిగాయి. ఈ పర్టికులర్ ఇష్యూని చెప్పండి. ఓకే, మీరు అంటే వైడర్ పర్స్పెక్టివ్ లో చెప్తున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్. ఇంతకు ముందు కూడా చెప్పాను TV9 డిస్కషన్లోని, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అయ్యప్ప దగ్గరికి వెళ్ళడానికి ఉన్న ఏకైక రూల్ నైష్టిక బ్రహ్మచర్యం. నైష్టిక బ్రహ్మచర్యం అంటే ఆడది మగవాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి లైంగిక సంబంధం మాత్రమే కాదు, ధర్మ అర్థ కామ మోక్షము అనేటువంటి అరిషడ్ వర్గాలని పంచభూతాలతో మనం మమేకమై పంచప్రాణాలని స్వామికి అర్పించి తమస్సు, తమో గుణము, రజోగుణాన్ని కూడా అధిగమించి సత్వగుణానికి ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో అప్పుడు అయ్యప్ప స్వామి దర్శనం అవుతుంది. అయ్యప్ప స్వామి అంటే ఒక విగ్రహం కాదు, దానిలో ప్రాణప్రతిష్ఠ చేసి దాంట్లో ఉన్న మంత్రాల మీనింగ్ ఇక్కడ వాళ్ళకి తెలిస్తే, డిస్కషన్లో ఉన్న వాళ్ళకి తెలిస్తే ఆ మంత్రం ఏమిటి అనేటువంటి మీనింగ్ అర్థమైతే ఆ విగ్రహం ఏంటో అర్థమవుతుంది. ఆ విగ్రహంలో మీకు ఇప్పుడు ఊరికే, ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నకి ఇంత డీటెయిల్గా తప్పితే చిన్నగా జవాబు చెప్పలేము. చిన్నగా చెప్తే ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతారు. అందుకని నేను చిన్నగా చెప్పడానికి అవకాశం ఉండదు. దానికి ప్రతి దేవుడికి కొన్ని బీజ మంత్రాలు ఉంటాయి. బీజము అంటే అలా చాలా సార్లు అనేక సందర్భాలుగా డిస్కస్ చేసాం. మీరు చెప్పారు. క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు 51 మంది వెళ్ళారని చెప్పి గవర్నమెంట్ చెప్తున్న నేపథ్యంలో మేము గెలిచాము అంటున్నారు. నెంబర్ ఇష్యూ కాదు, బట్ మేము గెలిచాము అని అంటున్నారు. మీరు కాదు అని అంటున్నారు. నన్ను ఒక్క విషయం చెప్పనిస్తారా? 51 మంది లిస్ట్ గురించి నిన్న ఇప్పుడే నా దగ్గర వాట్సాప్లో ఆ గ్రూప్ మెంబర్స్ యొక్క పేర్లతో సహా వెళ్ళిన వాళ్ళ పేర్లు, వాళ్ళతో జరిగిన ఇంటర్వ్యూలో కూడా ఉన్నాయి. ఆ లిస్ట్ లో 20 మందితోని ఇంటర్వ్యూ జరిగి వాళ్ళ ఫోన్ నంబర్లతో సహా నా దగ్గర ఉన్నాయి. మీరు మాట్లాడతారంటే ఇప్పుడు మాట్లాడండి. ఎవరు దాంట్లో పరంజ్యోతి అని ఒక ఆయన పేరుని ఆడామి పేరుగా మెన్షన్ చేశారు. ఆయనతో ఇంటర్వ్యూ చేస్తే, నేను మగవాణ్ణి బాబు, మా గ్రూప్ లో 16 మందిని వచ్చుకునేమో ఒక్క ఆడపిల్ల కూడా లేదు అని ఆయన పరంజ్యోతి గారు అన్నారు. ఇప్పుడు మీరు సోకాల్డ్ శ్రీలంక నుంచి ఎవరో వచ్చారన్నది, అసలు ఆమె నేను శబరిమలకే రాలేనంది. ఆ ఇంటర్వ్యూస్ అన్ని దీని లోపల ఉన్నాయి, పేపర్ లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి. పేరు కూడా చాలా స్పష్టంగా ఉంది. నేను మీకు అదే చెప్తాను, కనకదుర్గ, బిందు అని చెప్పినటువంటి పేర్లలో ఒక పేరు లేదు. అవును, బిందు లేదు. నేనేం చెప్తున్నానంటే, ఈ లిస్ట్ అంతా అక్కడ ఉన్నటువంటిది కమ్యూనిస్ట్ గవర్నమెంట్ నాకు ఎవరి మీద హేట్రెడ్ కాదు, దే ఆర్ నాన్ బిలీవర్స్. బట్ యూ హావ్ టు అండర్స్టాండ్ వన్ పాయింట్ ఇక్కడ గిరిధర్ గారు, ఇది కేవలం ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకుని దర్శనం చేసుకున్న వాళ్ళని మాత్రమే ప్రస్తావించింది గవర్నమెంట్. బిందు చేసుకోకుండా చేసుండొచ్చు, మంజు థాను కూడా ఈ లిస్ట్ లో లేదు. కానీ మంజు థాను నేను చేసుకున్నాను, నేను హెయిర్ కలర్ చేంజ్ చేసి వెళ్ళి వచ్చాను అని చెప్పింది. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు చేసుకున్నట్టు కాదు. కేరళ గవర్నమెంట్ 51 అని ఉండొచ్చు, ఇంకా నెంబర్ ఎక్కువ ఉండొచ్చు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు కూడా 51 మంది పోయారా, వీడు రేఖానాయక్ గారు అన్నట్టు 51 మంది వెళ్ళారా, 2 వెళ్ళారా అనేటువంటి సమస్య కాదు. సమస్య ఏంటి అంటే, అసలు ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేయాలనే పట్టుదల ఏంటి? అసలు ఆ పట్టుదల ఏంటి? ఆడవాళ్ళని మేము మళ్ళా నేను మొన్న అన్నాను, ఈరోజు అన్నాను, ప్రపంచంలో ఒక మగవాడికి అన్నిటికంటే పెద్ద తిట్టు ఏంటి అంటే, వాళ్ళ అమ్మని తిడితే, వాళ్ళ అక్కని తిడితే, వాళ్ళ చెల్లిని తిడితే. ప్రాణం ఇస్తామండి ఆడవాళ్ళు అంటే, ప్రాణం ఇస్తాము, వాళ్ళని మా ప్రాణంలాగా చూసుకుంటాం, వాళ్ళు మమ్మల్ని అలాగే చూసుకుంటారు. వాళ్ళు తక్కువ, మేము ఎక్కువ కాదు.
అందరం ఒకరికొకరు సరిసమానంగా ఇలా వెళ్తూ ఉంటే ఆ సంసార చక్రం అనేటువంటిది, విశ్వం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. కొన్ని పనులు వాళ్ళు చేయగలిగేవి మేము చేయలేము. ఈ ఉపమానాలు, ఈ కంపారిజన్స్, ఈ చర్చ మనం 2-2.5 నెలల నుంచి చేస్తున్నాం గిరిధర్ గారు. నా ప్రశ్న ఏంటంటే 51 మంది చేసుకున్నారు, ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి భద్రత కల్పించాము అండ్ ఈ ప్రాసెస్ గోసా అని చెప్పి గవర్నమెంట్ చెప్పడము, ఇంకా లేని వాళ్ళు చాలా మంది చేసుకోవడము, దీన్ని మనం దేనికి సంకేతంగా భావించాలి, దీన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇది హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి సనాతన ధర్మం మీద కొంతమంది పనిగట్టుకుని చేస్తున్నటువంటి దాడిలాగా నాకు అనిపిస్తుంది తప్పితే ఇంకేమీ